హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఆకాశం మబ్బులతో కమ్మేయడంతో పట్టపగలే చీకటిని తలపిస్తూ ఉంది. అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు చీకటిగా మారిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, మియాపూర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఆకాశమంతా మబ్బులతో కమ్మేయడంతో పట్టపగలే చీకటిని తలపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అరగంట క్రితం నుంచి కూడా కురుస్తుంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్సే కాకుండా శివారు పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానమైనటువంటి జంక్షన్లలో కూడా ప్రస్తుతం ట్రాఫిక్ రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. 2 రోజులుగా కురిసినటువంటి వర్షం వల్ల అక్కడక్కడ పురాతన భవనాలు ఓవైపు కూలిపోతూ ఉంటే మరోవైపు మళ్ళీ వర్షం కురవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పాత బస్తీ ఏరియాలో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా ఇవాళ ఉదయం హుస్సేని ఆలం ప్రాంతంలో ఒక పురాతన భవనం కూలడం, అక్కడ భార్యాభర్తలు నివసిస్తున్నటువంటి ఆ భార్యాభర్తలు 2 చనిపోయారు. మరో 2 కూడా ఆసుపత్రి పాలయ్యారు. మళ్ళీ ఇలాంటి ఘటన పాత బస్తీలో జరుగుతుందేమోనన్న భయాందోళనలు ప్రస్తుతం అక్కడ నెలకొని ఉన్నాయి. ఈ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను కూడా అక్కడక్కడ నిలిపివేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే రోడ్లన్నీ కూడా నీటితో జలమయమయ్యాయో వాటిని కూడా తొలగించేటువంటి చర్యలు మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ అధికారులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంక్రీట్ జంగల్ ఎక్కడికక్కడ అనేక ఆక్రమణలు నాలాల పైన నిర్మించడం, ఇలాంటి కారణాల వల్లనే హైదరాబాద్ లో ఈ సమస్యలు అనేది ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంది. చిన్న వర్షానికే పూర్తిగా జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే మళ్ళీ ఈ కొంత వర్షం వెలిసిన తర్వాత ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు మరి కాసేపట్లో రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ నీటిని సాఫీగా వెళ్లేట్టు, మురికి కాలువలోకి వెళ్లేట్టు చేసేటువంటి ప్రయత్నాలు మరి కాసేపట్లో మొదలవుతాయి. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. అలాగే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వచ్చే 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ಯಾವ್ದು ಬಂದಿದೆ ನಾನು
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఆకాశం మబ్బులతో కమ్మేయడంతో పట్టపగలే చీకటిని తలపిస్తోంది. అమీర్పేట, పంచగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు చీకటిమయంగా మారిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, మియాపూర్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. అలాగే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వచ్చే 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. అలాగే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వచ్చే 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.